హాయ్ హలో నమస్తే, నేను మీ యోధ. నేను ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. ఈ లెగ్ పీస్ ఫ్రై ఎందుకోనంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం చికెన్ జాయింట్లకి కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, గరం మసాలా, పెరుగు, తగినంత పెరుగు, ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని మనం ఇలా పేస్ట్లా తయారు చేసుకొని ఇలా మొత్తం మనం జాయింట్కి అంతా పట్టేటట్టుగా మనం చూసుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం మ్యారినేట్ చేసుకొని దాదాపు ఒక 3 అవర్స్ ఉంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోస్తున్నాను. 1/2 లీటర్ కన్నా ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే జాయింట్ పూర్తిగా దీంట్లో మునగాలి. నూనె బాగా కాగనివ్వాలండి. అయితే ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే సిమ్లో చేసుకోవాలండి. అప్పుడు కానీ లోపల ఆ పీస్ కానీ కరెక్ట్గా బాయిల్డ్ అవ్వదు. ఇప్పుడు దీని మీద మనం ఒక కవర్ పెట్టేసుకుందాం. ఇవ్వండి, ఎట్లా ఇవ్వండి, మూట పెట్టి వేస్తున్నాం కదా, చూసారు కదా ఎట్లా వచ్చింది. ఇలా సిమ్లో వేగితే మొత్తం లోపల నుంచి కూడాను బాగా వేగుతుందండి. మూట పెట్టుకుందాం. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్ డీప్ ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయినప్పుడు సైడ్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగా ఇలా రోస్టెడ్గా వేయించుకున్నాక సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ చెక్కతో అలా వేడివేడిగా సాయంకాలం పూట మన లెగ్ పీస్ ఫ్రై చాలా బాగుంటుందండి. చేసుకుందాం. ఇలాగా వేడివేడివి ఇలా సర్వ్ చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ సాస్లతో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.